హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్లో నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సంతలో కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. వీడియో ఎన్ని వస్తుంది అవుతుంది. మీరు కూడా డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకొని నెక్స్ట్ టైం చేస్తారంటే మీరు ఎవరు ఫోటోస్తో వీడియో చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ వేసుకొని దానికోసం నేను ఫోటో మ్యాప్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని యాప్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ దానికి సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ ఫోటో బ్యాక్గ్రౌండ్ మీరు వేసుకున్న ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఇలా ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఇక్కడ డామ్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ ఇలా స్టార్టింగ్ నోట్ క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయాలి. డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేసి గూగుల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ లింక్స్ ఇలా ఉంటాయి. అది సెలెక్ట్ చేసుకోండి, యాడ్ అయిపోతుంది. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదైనా యాడ్ చేసుకుని అన్ని టెక్స్చర్స్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇలానే యాడ్ చేసుకుని నెక్స్ట్ టైం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇక్కడ ప్లస్ సైన్ చేసి మిడల్లోకి వెళ్ళి మనం బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటోలు యాడ్ చేసుకోండి. దాని ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ బిట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఫోటో లేయర్ బ్యాక్ సైడ్ వచ్చింది కదా, దానికి ఏం చేస్తారంటే ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేయండి. ఇక్కడ XYZ అనేది ఉన్నాయి కదా, ఇక్కడ Z సింబల్ క్లిక్ చేసి ఇక్కడ జూమ్ చేసుకోండి. ఇలా ముందుకు ఇలా డ్రాగ్ చేయండి. ఇలా 900 అలా చేసింది. ఇలా వస్తుంది. నార్మల్ మూవ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి మీకు ఏ ప్లేస్లో కావాలో మీకు ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఇప్పుడు చూడండి ఇలా వస్తుందో. ఇలా వస్తుంది. ఇలా మీకు నచ్చే ఇక్కడ ఫోటో లింక్ క్లిక్ చేసి ఇప్పుడు మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫింగర్స్తో. ఇలా మీరు చాలా సింపుల్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లింక్ క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ బిట్ మార్క్ వరకు వచ్చేయండి. సేమ్ మళ్ళీ ఫోటో లింక్ క్లిక్ చేసి మూవ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఇక్కడ కూడా సేమ్ అలానే యాడ్ చేసుకోండి. ఏదైనా ఇక్కడ ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటో లైన్ ఎటుసైపు డ్రాగ్ చేయండి. ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ ఏదైనా వన్ సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా వస్తుందో. ఇలా వస్తుంది. ఇక్కడ ఫోటో ఇలా మూవ్ అవుతుంది. సేమ్ ఇలా మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ వరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి మిడల్కి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకొని థర్డ్ సింబల్ స్కేల్ సింబల్ క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకోండి. ఫోటో లేయర్ని ఇలా జూమ్ చేసుకొని టోటల్ జూమ్ చేసుకొని మూవ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసి మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలా వస్తుంది కదండి. ఇలా చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. సేమ్ ఇలానే అన్ని ఫోటోలెట్స్ ఇలా అడ్జస్ట్మెంట్ సేమ్ ఇలానే ఎడిట్ చేసుకోండి. చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. 1 డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.